థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని నెల రోజులు కూడా కాకముందే ఓటీటీ బాట పడుతున్నాయి. మరికొన్ని సినిమాలైతే ఏకంగా నెలల గ్యాప్ తీసుకొని ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల ఆరబోతకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ చిన్నది. సినిమా కోసం ఏమైనా చేస్తుంది ఈ బ్యూటీ. హాట్ షోతో ఆడియన్స్ ను కవ్విస్తుంది. రాధిక ఆప్టే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్, లయన్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు హాలీవుడ్ లోనే నటించింది. అయితే ఈ అమ్మడు నటించిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ది వెడ్డింగ్ గెస్ట్ అనే సినిమాతో హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది రాధిక ఆప్టే. మైకేల్ వింటర్ బాటమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో రాధిక రెచ్చిపోయి నటించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో రాధిక ఆప్టే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొనే సన్నివేశం ఉంటుంది. అయితే అప్పట్లో ఈ సినిమా రిలీజ్ కి ముందే ఈ సీన్ లీక్ అయింది. దాంతో పెద్ద దుమారమే రేగింది. ఈ సీన్ లో రాధిక న్యూడ్ గా కనిపించింది. దాంతో ఈ సినిమా వైరల్ అయింది. శృంగార సన్నివేశంలో న్యూడ్ గా నటించడంపై అప్పట్లో రాధిక మాట్లాడుతూ, నా శరీరాన్ని చూసుకోవడానికి నేనెందుకు భయపడాలి? హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగా, చాలా మంది న్యూడ్ గా నటించడం కూడా చూసా అని బోల్డ్ కామెంట్స్ చేసింది రాధిక ఆప్టే.